అలా పని చేయకూడదు బాబు, ఎత్తుకపోతారు చైల్డ్ లేబర్ వచ్చి తెలుసా నీకు? ఎందుకన్నా త్వరగా నుంచి దగ్గరగా నుంచి బాగుండదు చూసి చదువుకోవాలి కదా, చదువుకుంటే ఎప్పటికీ పని చేస్తే కొన్ని సందర్భాల్లో కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా క్వశ్చన్ చేయాలా వద్దా అంటూ కొంతమంది, మనకెందుకులే అంటూ కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్. బాల కార్మికులు ఉండకూడదు, చట్టరీత్యా నేరమని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంతమంది రియాక్ట్ అవుతారు? అది చెక్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనం ప్రస్తుతం పంచకట్టు దోశ దగ్గర ఉన్నాము. అసలు బాల కార్మికులు కళ్ళకు కనిపిస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఈ షో కాన్సెప్ట్. మనం ఒక యాక్టర్ ని కూడా తీసుకొని వచ్చాము. తనకి ఒక ప్యాషనేట్ గా, ఒక హాబీ లాగా చేస్తున్నాడు కాబట్టి ఆ పర్సన్ ని అడిగి తెలుసుకుందాము అసలు ఈ యాక్టింగ్ ఎలా చేయబోతున్నాడు అండ్ తనకి ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని. హలో, హలో ఏం పేరు? ఘనిషామ్. సో యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. మరి ఈ రోజు స్కూల్ లేదా, ఈ యాక్టింగ్ వచ్చేసావు? మరి ఇవాళ సండే అందుకే వచ్చాను. యూజువల్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటావా? చేస్తాను. సో యాక్టింగ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్స్ బ్లడ్ యాక్చువల్లీ. సో ఈ పిల్లాడితోని మనం ఇప్పుడు ఒక బాల కార్మికుడుగా చూపించబోతున్నాము. మరి దీనికి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ అసలు రియాక్ట్ అవుతారా లేదా వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఈ రెండు ఫస్ట్ తీసుకురా అన్న పెన్ మళ్ళా ఇంకా ఆర్డర్ చేసేది. అన్న ఏమన్నా కావాలన్న? ఏమన్నా కావాలా? ఇంకా ఎందుకు చేస్తున్నావు నీ పని నువ్వు? ఇక్కడ టోపీది ఫస్ట్ టోపీది ఎందుకు చేస్తున్నావు? పని ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు చేస్తున్నావు పని? ఏం చెప్పారు నిన్ను? టోపీది పని చేస్తున్నానా? కదా లేట్ అయితే తిడతాడు. లేట్ అయితే తిడతాడు. ఎవరు తిడతారు? ఓనర్. పిలు మీ మాట ఎందుకు తిడతారు? నీకు పెట్టి ఏమైంది? ఏం కాదు. మీ మమ్మీ డాడీ లేరా నీకు? ఎందుకు చేస్తున్నారా బాబు? ఇది పక్క పెట్టి చేయకూడదు అట్లా వెళ్తా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను పోలీస్ అని చెప్పి ఏమైంది చెప్పు. ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? అలా పని చేయకూడదు బాబు, ఎత్తుకపోతారు చైల్డ్ లేబర్ వచ్చి తెలుసా నీకు? ఎవరైనా చేయమని చెప్పారా నీకేమైనా? మరి ఎవరేమనరా బాబు? నేను మాట్లాడతా. ఎవరేమన్నా పక్క పెట్టి ఇవన్నీ చేయకూడదు అంటే పని నువ్వు. ఏం పేరు? ఘనిషామ్. పని ఏం చేస్తున్నావు? మీ మమ్మీ ఏమని చెప్పిందా? మరి ఓనర్ అన్న. నేనే ఓనర్కి పని అడిగినా. ఎందుకు? నేను ఎవరు పెట్టించుకున్నారు? నేనే ఓనర్ పెట్టించాను. ఏమని? పని చేయు ఇక్కడ. ఎందుకు? మనీ కోసం. పని ఏది అట్లా మనీ చదువుకుంటే పైసలు వస్తాయి. ఇవన్నీ ఎందుకురా? చదువుకోవాలా నువ్వు? అన్నీ ఎందుకు చేయదు అట్లా? అర్థమవుతుందా? చేయదు అట్లా అన్ని ఎందుకు? పని కూడా చదువుకోవాలి, మంచిగా చేయకూడదు అన్నీ. నువ్వు చదువుకుంటే జాబ్ వస్తే పైసలు వస్తాయి. చూడు చూసాం ఏమంటాడు బాబు? చేయకూడదు నాన్న, పని చేయకూడదు. పెట్టకి ఎన్ని పెట్టకి చెయ్యాలి. ఎందుకు ఓకేనా? ఇట్లా పని చేయకూడదు హోటళ్ళగా. ఇట్లా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలా. ఇవన్నీ చేసి ఎట్లా చెప్పు? తిన్నావా? అడు కూర్చో. కూర్చోరా బాయ్. ఎవరేమన్నారు? ఎందుకు? పని చేయదురా బాబు, అర్థమవుతుందా? పోలీసులు ఎత్తుకోపోతారు. చైల్డ్ లేబర్ అని ఉంటారు, వాళ్ళు ఎత్తుకోపోతారు వచ్చి. నేను అదే ఫోన్ చేద్దాం ఉంటాను వాళ్ళకి. డైరెక్ట్ ఎత్తుకోపోతారు, అట్లా చేయదు, పని చేయదు. మళ్ళీ పని అంటే వద్దురా బాబు, పని చేయకట్లా. మళ్ళీ పని అంటే ఏమన్నా కావాలా?
నువ్వు ఎందుకు చదువుకోలే, ఎందుకు పని చేస్తున్నట్టు? ఓనర్ చెప్పిండు ఎందుకు పని చేస్తాను చిన్నప్పుడు ఓనర్ చెప్పిండు ఆంటీ ఎవరు చెప్పినారు? ఓనర్ ఓనరా? ఓనరా? మీ అమ్మ నాన్న ఉన్నారా? లేరా? ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? ఇక్కడే పని ఇక్కడే పని ఇక్కడే చేస్తాను. పని చేసి అన్నం పెట్టాను. ఎవరు లేరా నీకు? నాకు ఇస్తావా? డబ్బులు ఏమి ఇస్తారు నీకు? ఫస్ట్ డే ఏమి ఇస్తారు నీకు? డబ్బు మీరు ఇవాళ ఫస్ట్ డే సార్ ఈ జాయిన్ రోజు ఈ రోజు చేరినావా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి అమ్మ నాన్న ఉన్నారు? లేదు. ఉంది నాకు వస్తావా? తీసుకుపోతా. ఏం? ఎందుకు రా? అంకుల్ ఆర్డర్ ఏమన్నా కావాలా? ఆర్డర్ ఇంకేమన్నా కావాలా? ఇంకేమన్నా కావాలా? ఎందుకన్నా ఎందుకన్నా ఏం చేస్తున్నా స్కూల్కి పోకొచ్చిన స్కూల్కి వెళ్ళి వచ్చావా? వెళ్ళట్లేదా? ఎందుకు? పని చేస్తున్నా పని చేసుకుంటా. పర్లేదు తీసుకో. ఓకే. నీకోసం పర్వాలేదు తీసుకో, పర్లేదు. ఓకే, పాకెట్ లో పెట్టుకో. నీకే ఏం జాబ్ చేస్తున్నావు? ఎక్కడుంటారు? ఇక్కడే ఆంటీ దూరంగా నుంచో దగ్గరగా నుంచో బాగులేదు. తీసి నువ్వు తీసావా? తీసి పని చేసారా? ఇది పడేసి ఇది పెడతా. నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా? మా మమ్మీ డాడీ పని చేస్తుందని నేను ఇట్లా పని చేస్తున్నాను. ఇక్కడ పని చేస్తున్నావా? ఇక్కడే పని చేస్తున్నారు మీ మమ్మీ డాడీ? వేరే దగ్గర వేరే దగ్గర పని చేస్తున్నారు. ఇంకేమైనా కావాలా? నువ్వు చదువుకోవా మరి? ఇంట్రెస్ట్ లేదా నాకు మరి? మా మమ్మీ డాడీ ఇట్లా పని చేస్తున్నారని నేను ఇట్లా చేస్తున్నాను. వాళ్ళు చేయమన్నారా పని? ఎక్కడ నువ్వు ఇల్లు? ఇక్కడ దగ్గరలో ఉంటుంది, గుల్లూరు తెలియదు. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? చిన్నప్పటి నుంచి వెళ్ళవు కదా స్కూల్కి? ఏమవుతుంది తమ్ముడు? ఇక్కడే ఉంటావా ప్రతిరోజు? ఇంటికి వెళ్తాను. ఇంకేమైనా కావాలా? మనిషి వస్తుంది. ఏం పని చేస్తుంది అన్న ఏమన్నా కావాలంటే అడుగుతాం. ఏమన్నా కావాలంటే అడుగుతాం. పిల్లలు ఏమన్నా చేయమంటే చేస్తాం. చదువుకోవట్లేదా? ఆ?
ఎందుకని అంకుల్ జాబ్ చేస్తున్నా పని చేస్తున్నా అంకుల్. చదువుకోవాలి కదా, చిన్నపిల్లడు. మీ అమ్మ ఏం చేస్తుంది? జాబ్ చేస్తాను అంకుల్, చిన్న జాబ్ అంకుల్. ఎక్కడ? ఇక్కడ మీ నాన్న? నాన్నకి ఇట్లా మా నాన్న కాలు బాగాలేదు అంకుల్. వాళ్ళు బాగా. మీకు ఎంత ఇస్తారు డబ్బులు? ఇవాళనే ఫస్ట్ డే అంకుల్. ఈరోజు వచ్చావా? చదువుకోవాలి కదా, చదువుకుంటే బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచో పని చేస్తే ఇబ్బంది పడతాను. ఫ్యూచర్ మీ అమ్మ చదివించలేదా? సో స్కూల్కి పోవా? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఇది హైదరాబాద్. 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 ఎక్కడ మీ ఇల్లు? ఇల్లు ఎక్కడ? ఒక్క సైడ్ ఉంటా అంకుల్. చదువుకోవాలి బాబు, చిన్నోడు కదా నువ్వు. మదర్ పని చేయమంటే తెలుసు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా ఫ్రీగా. తప్పు కదా నువ్వు ఇలా హోటల్లో పని చేయటం? మనీ అన్నాయా? ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్కి కాలు ఇరిగిందన్న. కాలు ఇరిగిందా? అలా కాదు, నువ్వు పని చేయటం తప్పు కదరా. నువ్వు పని చేయడం తప్పు కదా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ హోటల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. చైల్డ్లా ఒప్పుకోదు నువ్వు వర్క్ చేస్తే. స్కూల్లో ఏదైనా చూసి ఏ ఊరు? ఏ ఊరు? ఇల్లు ఇక్కడనా? కొంచెం దూరం జాబ్ ఎంత ఇస్తున్నారు వీడికి నీకు? ఇవాళనే ఫస్ట్ డే. ఎంత చెప్పాడు? ఎంత పే చేస్తున్నారు? ఇంకా ఏం చెప్పు. స్కూల్లో చదువుకోవద్దు, సరేనా? జాబ్ చేయకు, చిన్న వయసులో చదువుకోవాలి. ఇప్పటి నుంచే ఇదంతా తిరిగి అనుకో, ఇంకా చదివేకన్నా మనీ వస్తుంది, సరేనా? తిన్నావా? ఏం చేసావు? తీసుకురామన్నా. ఏం తింటావు? ఏం తింటావా? ఏం తింటావు? తింటావు కదా? ఏం తింటావు? తింటావు కదా? తిన్నా. ఏం తింటావు? ఆకలి ఎప్పుడు తిన్నావు? మమ్మీ పొద్దున పెట్టింది. మా మమ్మీ 6కి లేచి అన్నం వండి పెట్టింది. తిన్నావా పొద్దున? క్యారేజ్ తెచ్చుకున్నావా? క్యారేజ్ తెచ్చుకున్నావా? ఇంటికి వెళ్ళి తిరిగి వస్తా. ఆకలైనప్పుడు. ఇవాళ ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ డే. ఇంతకుముందు పని చేశారా? ఇంతకుముందు కూడా వెళ్ళాను. వేరే హోటల్కి వెళ్ళి అక్కడ ఎంత ఇచ్చేవాడు? అక్కడ 25 ఇచ్చేది. కేనా? 25,000 నెలకా? ఇక్కడ ఇక్కడ అక్కడ అది గిట్ల దూరం. తిన ఏదో ఒకటి నేను ఇప్పిస్తాను. పదా ఇల్లు ఇల్లు ఏదో ఒకటి తీసుకుంటా. ఈ హోటల్ వేరే హోటల్ వెళ్ళామా? వేరే హోటల్ వెళ్ళామా? వేరే హోటల్లో తింటాం. కేఎఫ్సీ కదా? కేఎఫ్సీ వేరే హోటల్కి వెళ్దాము. ఇక్కడైతే వద్దు. నేను తిన్నాను. ఏం తిను? ఏమన్నా తినాలని లేదా? మింగుతున్నావు, అంతా మింగేస్తున్నావు. రియల్గా చెప్తున్నాను, తినాలండి. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళావా? అసలు వెళ్ళలేదా? స్కూల్కే వెళ్ళలేదా? ఏమైనా తినాలంటే చెప్పు, వెళ్దాం బయట. ఇస్తా చెప్పాను కావాలా? దాని పేరు ఏం పేరు? గణేషా. ధనుష్. గణేషా. శ్యామ్. మీరు ఒక బాబుతో ఇంటరాక్ట్ అయ్యారు కదా, అవునండి. ఏం మాట్లాడారు? అంటే చిన్నపిల్లలు పని చేయకూడదు కదా మేడం యాక్చువల్లీ. సో మా బాబు అడుగుతున్నాడు అనమాట, ఏం చిన్నపిల్లలు పని చేస్తున్నాడు చూపించాను అనమాట. ఇట్లా పని చేయకూడదు నాన్న,
చిన్నపిల్లలు చదువుకోవాలి కానీ పని చేయకూడదు చిన్నపిల్లలు. సో ఫైనాన్షియల్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనము ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చైల్డ్ లేబర్ అప్పుడు ఉందన్నమాట. వాళ్ళు చెప్తే వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్. ఒక పేరెంట్స్ లేకపోయినా సరే ఏమన్నా సరే గవర్నమెంట్ టేక్ కేర్ అనమాట. ఒక రూల్ వచ్చిందన్నమాట, చిన్నపిల్లలు ఓడలు పని చేయకూడదు యాక్చువల్లీ. అందుకే చెప్పాను చేయకూడదు బాబు, నీకు ప్రాబ్లం ఉందంటే లేదు సార్ ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఉందని చెప్పి ఇంకోటి పోలీస్ పర్సన్ బాబు ఫోన్తో మాట్లాడుతా అంటే భయపడి వెళ్ళిపోయాడు బాబు. ఇలాగా చాలా మంది రోడ్ల మీదే కానీ ఇంకా ఎక్కడెక్కడ వేరే వేరే ప్లేసెస్లో చాలా మంది బండ్లు తోచుకుంటూ తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇలా చాలా మంది రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే మేము ఇదంతా చేసాము. తను యాక్టర్ అని ఈ పాటికి మీకు అర్థమైపోయింది కాబట్టి మిగతా వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ అండి హోటల్ పెట్టుకోకూడదు. హోటల్ పెట్టుకోవడం. ఇంకోటి ఏంటంటే చైల్డ్ లేబర్ ఒకటి ముస్కాన్ టీమ్ టీం ఉందండి. ముస్కాన్ టీం వాళ్ళు వచ్చి వీళ్ళు టేక్ కేర్ ఇచ్చిన ఎవ్రీథింగ్ అండి. ఇఫ్ మా పేరెంట్స్ లేకున్నా సరే ఒక అది హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో జాయిన్ చేస్తామంట. అది గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీ అనమాట. సో ఇలా పనిచేయడం నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది అండి. పిల్లలతోటి వర్క్ చేయించకూడదు కదా, మనకు చేతనైతే మనం ఎక్కడైనా జాయిన్ చేయాలి, చదివిపించాలి. మన దగ్గర ఉన్న కొంచెమైనా హెల్ప్ వాళ్ళకి ఇవ్వాలి, అంతే కదా. మదర్ ఫాదర్ లేరా తెలియదు కదా మాకు, జస్ట్ మేము అదే అడిగినాం, మదర్ ఫాదర్ లేరా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకు వర్క్ చేస్తున్నావు అని అడిగినాం. మీరు రియాక్ట్ అయినంత కూడా ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చారు, చాలా మంది భోజనం చేశారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు. వీఆర్ సో హ్యాపీ దట్ యు రియాక్టెడ్ అండ్ మీరు మాట్లాడడం కూడా మాకు బాగా నచ్చింది. అండ్ మీరు ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి కనిపిస్తూ ఉంటాయి చాలా మంది జనాలు, అంటే పిల్లలు పనులు చేస్తుంటారు, కన్స్ట్రక్షన్లో మోస్తూ ఉంటారు. అవి ఎవరి చేత చేపియకూడదు. ఎవరి చేతనైనా సహాయం కంటపడితే ఎక్కడికైనా ఒక స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏవో ఒకటి ఉన్నాయి, తీసుకెళ్ళి వాళ్ళని చేర్పించి వాళ్ళ చేతనైంది వాళ్ళు చేయొచ్చు. నేను అడిగాను అబ్బాయి నువ్వు నాతో వస్తావా, తీసుకెళ్తాను నేను. దట్స్ వెరీ స్వీట్. సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఒక బాబుని చూసే ఉంటారు కదా మీరు తింటున్నప్పుడు. సో మీరు ఎందుకని రియాక్ట్ అవ్వలేదు యాక్చువల్గా? అంటే ఏదన్నా ఏం స్టాప్ చేసింది మిమ్మల్ని రియాక్ట్ అవ్వకుండా? యాక్చువల్లీ రియాక్ట్ అవుదాం అనుకున్నాం, ఇదే బాబు కదా మేనేజర్ చెప్పామనుకుంటే నాతో వచ్చిన అమ్మాయి అది ఆల్రెడీ అదేదో అబ్బాయితో మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పారు. రియాక్ట్ అయ్యే టైంలో అదే వాళ్ళు ఆల్రెడీ ఏదో చేస్తున్నారని చెప్పేసి మేము సైలెంట్ అయిపోయాం. ఎవరో పక్కన ఒక అంకుల్ రియాక్ట్ అయ్యాడు, సో అలా అని చెప్పి మేము కూడా ఇక ఆపేసుకున్నాం, అంతే తప్ప ఏం లేదు. యూజువల్గా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, మనం సిగ్నల్స్ ఆపినప్పుడు కూడా చాలా చూస్తూ ఉంటాము. సో అప్పుడు మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఫస్ట్ థాట్ అంటే అదే ఎవరు దీన్ని నాకు తెలిసి గమనిస్తలేరు, ఎవరు ఏమైనా పట్టించుకుంటలేరు, లేకపోతే పోలీస్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పట్టించుకుంటే బాగుంటుంది, దాని తప్ప ఏం లేదు. అండ్ ఇన్ కేస్ నాకు తెలిసి ఏమైనా ఈజీ హెల్ప్ లైన్ ఏమైనా ఉంటే మాకు కూడా అవైలబుల్, ఈజీగా ఫాస్ట్గా ఏమైనా చేస్తున్నట్టుంటే మాకు కూడా అవేర్నెస్ ఉంటే మేబీ చెప్పవచ్చు మేము కూడా. చాలా కొద్ది మంది మాత్రమే రియాక్ట్ అవుతున్నారు అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎందుకని రియాక్ట్ అవ్వాలనిపించింది బేసిక్గా? I felt that he was like literally we were discussing about it, like it's really bad. We thought of speaking to the owner, but ఏ circumstance లో వచ్చాడో ఏం చేస్తాడో అని చెప్పి I wanted to help. దట్స్ రియల్లీ స్వీట్. ఫస్ట్ ఏదైతే ఇనిషియేట్ తీసుకున్నారో చాలా మందితో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసారో లేదో ఒక ఆవిడ పిలిచి మరి బాబు ఈ ప్లేట్ని కూడా తీయ అని చెప్పారు. సో దట్ ఈస్ మోర్ హార్ట్ రెంచింగ్ యాక్చువల్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీరు మీలాగా రియాక్ట్ అవ్వాలి అంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు? It's just a personal choice, nothing else. అంటే చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ అబౌట్ క్వశ్చనింగ్, కంప్లైనింగ్. అది కూడా ఆ ఇనిషియేట్ కూడా తీసుకోవడం లేదు కదా యూత్ బేసిక్ గా. It's just comes from social responsibility అంతే. నేను చిన్న పిల్లలతో పని చేస్తే నేను ఒప్పుకోను, వెరీ గుడ్. ఎందుకంటే వెరీ గుడ్ ఇది ఇనిషియేటివ్. పద్ధతి కాదు ఇది. మీరు ఏమన్నాడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే జనాలంతా బిజీ ఉంటారు, ఎన్నో పనులలో ఉంటారు వాళ్ళు. ఆ చిన్న పిల్లలతో మనం పని చేయించడం ఏంది? ఇది ఎక్కడ పోతుంది అసలు కదా? మీరు రియాక్ట్ అయ్యారు కదా, జన సైనికులుగా మీరు రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. కాకపోతే చాలా మంది యూత్ కానీ లేదంటే ఇక్కడికి ఎవరైతే వచ్చారో పిల్లాడు ఇలా పని చేస్తున్నా కూడా చూడనట్టు వదిలేస్తున్నారు. ఈ అవేర్నెస్ కల్పించడం కోసం మేము ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. మీరు రియాక్ట్ అయ్యారు, సీరియస్ కూడా అయ్యారు. కాకపోతే ఇది అంటే అమ్మా పిల్లలు రేపటి భావితరాల భవిష్యత్తు వీళ్ళే. మనం ఈరోజు ఉంటాము, ఇంకో 30-40 ఏళ్ళు అయితే పోతాం, రేపు తరానికి వీళ్ళు అవసరము. సో దాని గురించి ఇటువంటి హోటళ్ళల్లో పనిచేయడం
చిన్న చిన్న లేబర్ యాక్ట్ కింద ఆల్రెడీ మనకు మేము గమనించి నేను వద్దని చెప్పాను నేను. ఎందుకంటే చిన్న పిల్లల్ని పెట్టుకోవడం ఏంది వీళ్ళకి తెలుసా లేదా హోటల్ వాళ్ళకి అని చెప్పి నేను వచ్చి చెప్పాను. లేబర్ యాక్ట్ కింద నేను కేసు బుక్ చేస్తా, ఇమీడియట్గా మీరు ఈ పిల్లోడిని, నేను పని చేస్తున్నాడు అనుకున్నా, నాకు ఈ ప్రోగ్రామ్ అనేది తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మంచి పని, ఎక్కడ కూడా ఇటువంటి దాన్ని మీరు ప్రోత్సహించొద్దు అనేది ఈ యొక్క మెసేజ్ మొత్తం ఈ తెలంగాణకు కాదు భారతదేశానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలతోటి మనం పని చేయించడం పద్ధతి కాదు. ఓకేనా? మీరు చేస్తున్న ప్రోగ్రామ్ కూడా చాలా మంచిది. ఇటువంటిది వేరే దగ్గర కూడా అవేర్నెస్ అనేది జరగాలి. జరిగి ఎక్కడ కూడా చిన్న పిల్లలతోటి ఎవరు పని చేయించినా మీరు లేబర్ యాక్ట్ కింద కేసు బుక్ చేసేటట్టు చూడండి. చిల్ లేబర్ యాక్ట్. సో మీరు కూడా రియాక్ట్ అయ్యారమ్మా, మేము కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము చాలాసేపటి వరకు, చాలా టైం తీసుకొని రియాక్ట్ అయ్యారు. సో మీకు అంటే కరెక్టా కాదా అసలు ఏంటి చూద్దాం నిజం ఏంటి అని నేను గమనించి అప్పటి నుంచి అదే నేను మా ఆయనకి చెప్తూనే ఉన్నాను. నేను ఆ చిన్న పిల్లోడితోటి పని చేయించడం ఎంతవరకు కరెక్టు, వాడు చిన్నగా ఉన్నాడు, వాడు మొహం చూడు ఎట్లా ఉంది అని మేము అదే అసలు టిఫిన్ కూడా చేయబుద్ధి కావట్లేదు ఏంటా అని. అయితే అని అన్న టిఫిన్ చేశాక మాట్లాడదాంలే అని అన్నారు. అదే నేను టిఫిన్ వాడు బాగా యాక్ట్ చేశాడు అయితే బాగా. ఓకే, సో మీరు ఒక్కళ్ళే రియాక్ట్ అయ్యారు కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆ అబ్బాయిని హాస్టల్లో కూడా జాయిన్ చేస్తానంటున్నారు. ఆల్రెడీ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఉన్నారు కదా, తెలుసా, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వీళ్ళ కోసము హాస్టల్స్ పెట్టాడు కొన్ని. అతని పిఏతో మాట్లాడాను, పంపించమని చెప్పారు. ఓకే, మీకు మంచి పలుకుబడి ఉంది. ఏం చేస్తుంటారు మీరు? పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది వచ్చారు, రియాక్ట్ అవ్వకోకుండా వాళ్ళ పని చూసుకొని లేదంటే భోజనం చేసేసి అలా వెళ్ళిపోయారు. కొంతమందిని అడిగామన్నమాట, ఎందుకని మీరు రియాక్ట్ అవ్వలేదు అంటే, మాకు వాళ్ళ కండిషన్ ఏంటో మనకు తెలియదు కదా, అందుకనే మేము మాట్లాడలేదు అంటున్నారు. బేసిక్గా ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలాంటి మైనర్స్ని, ఇలాంటి ప్లేసెస్లో ఇలాగ వర్క్ చేస్తూ కనిపిస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీరు జనాలు? వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి చేపియాలి. ఎందుకంటే ఇక్కడ చేయడం పద్ధతి కాదు కదా. మంచి ఫ్యూచర్ ఉన్నవాడు ఇతను రేపు భవిష్యత్తులో ఒక ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, మోడీ టీఎంని ప్రధానమంత్రి అయ్యాడు, ఇతను కూడా కావచ్చు కదా. మనకు ఉన్నది కాబట్టి మనం చేస్తున్నాం ఇతనితో, అంతే తప్ప హెల్ప్ చేద్దాం మనకు ఉన్నది కాబట్టి చేస్తున్నామని పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు నేను ఆంధ్రాలో చేస్తున్నాను, అది ఉంది కాబట్టి ఇతని కోసము నాకు హెల్ప్ చేయాలనిపించింది చేసిన. అప్పటికన్నా నీకు ఇక్కడ ఎంత ఇస్తారా, 200-300 ఇస్తారా, నేను రోజు ఇస్తారా, నువ్వు పోయి స్కూల్లో ఉండరా అని చెప్పిన. వాళ్ళ మమ్మీ ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదు, నా కార్డు ఇచ్చి మీ మమ్మీతో ఫోన్ చేపి అని చెప్పాను, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియాక్టింగ్ అండి. సో మేము ఒక సోషల్ కాజ్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. హీఈస్ యాక్టర్, వెరీ ట్రూ బెస్ట్ యాక్టర్ అన్నమాట. ఇక్కడ ఓనర్ కూడా యాక్టరే. మేము అలా చెప్పాము చేయమని చెప్పేసి, మీరు ఒక్కళ్ళే రియాక్ట్ అయ్యారు. ఎందుకని రియాక్ట్ అయ్యారు? బేసిక్గా చైల్డ్ అసలు ఒప్పుకో కదా. ముందు అసలు వాడు ఆ ఏజ్ లో వాడు వర్క్ చేయడం అంటే అసలు ఒప్పుకోదు. ఫస్ట్ పాయింట్, మనకి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాడు ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవాలంటే. అందుకని అసలు రియాక్ట్ అయ్యారు. అసలు దేనికి అసలు పరిస్థితి. సో ఇక్కడ చాలా మంది వచ్చారు, చైల్డ్ ని చూసి మీరు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మీకు ఫేక్ యాక్టర్ అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం అనుకున్నా నేను, మైకరా అది కదా, ఫస్ట్ టచ్ చేసింది నేను అక్కడే, ఏంటా అని చెప్పేసి. చైల్డ్ లేబర్ జనరల్గా తప్పు కదా. సో ఫస్ట్ వీడిని చూసినామంటే నేనైతే తీసుకెళ్ళి నిజమే అయితే కనుక ఏదో ఒక దానికి కాల్ చేసి స్కూల్లో వేయించేదాన్ని నేను. బట్ నాకు ఏదో కొంచెం డౌట్ వచ్చేసి ఆగిపోయా. మా ఫ్రెండ్కి కూడా అదే అనిపించింది. ప్రోగ్రామ్ తెచ్చాం కాబట్టి చాలా బాగా ఉంది. కొద్దిమంది పబ్లిక్ కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యారు, వాళ్ళకి మళ్ళీ చెప్పాము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అని. చాలా మంది రియాక్ట్ అయ్యారు, అది వరకు ఓకే. కొంతమంది సీరియస్ కూడా అయ్యారు. అప్పుడు మీకు ఏమనిపించింది? సీరియస్ అయినప్పుడు మేము చెప్పాము వాళ్ళకు, యాక్చువల్గా ఇది సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాము, వాళ్ళు తెలుసుకొని బాగా రియాక్ట్ అయ్యారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో ఇప్పుడు చూసే యూత్ అందరికీ కూడా మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏమంటారు? ఇలాగా చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, పిల్లల్ని చూస్తూ ఉంటారు. పిల్లలే కాకపోయినా ఇలాంటివి అన్యాయంగా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి బేసిక్గా. సో కామన్ మ్యాన్గా రెస్పాండ్ అవుతే బెటర్ అంటారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తే బెటర్ అంటారా? రెస్పాండ్ అయితేనే మేలమ్మా. ఈ అవేర్నెస్ తెలుస్తుంది పిల్లలకు, వాళ్ళకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి దానికి వెళ్ళి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
బాల కార్మిక సమస్యపై అవగాహన కల్పించడానికి, దీనిపై ప్రజల స్పందనను తెలుసుకోవడానికి మైక్ టీవీ సోషల్ అవేర్నెస్ వీడియో చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లవాడు అక్కడ పనిచేసే వ్యక్తి కాదు. ఈ సన్నివేశాలన్నీ ఆ బాలుడి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పూర్తి అనుమతి, అంగీకారంతో వాళ్ళ పర్యవేక్షణలో చిత్రీకరించబడ్డాయి. ఈ వీడియో చిత్రీకరణ సమయంలో పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టలేదు, వారి శ్రమను దోచుకోలేదు లేదా చట్టానికి వ్యతిరేకంగా వారితో పని చేయించలేదు. కేవలం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే చాలా తక్కువ సమయం పాటు ఆ బాలుడిని ఈ చిత్రీకరణలో భాగం చేయడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థను ఏ రూపంలోనూ ప్రోత్సహించడం ఈ వీడియో ఉద్దేశం కాదు. బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకించడం, పిల్లల చదువు హక్కులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఎక్కడైనా నిజంగా బాల కార్మికులు మీకు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, పిల్లల విద్య హక్కు, సురక్షిత బాల్యాన్ని కాపాడే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను మైక్ టీవీ కోరుతుంది.